హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు 10th ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే సాయియోన్ విజు ఇద్దరు షాపింగ్ చేసుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చేసి సాయియోన్ నేను ఏదైనా తీసుకొస్తాను, నీకేం కావాలి అంటే విజు ఫోన్లో రాసి టైప్ చేసి చూపిస్తుందన్నమాట, నాకు ఇది కావాలని చెప్పి. అప్పుడే సాంగ్యు తనకి టెక్స్ట్ చేస్తాడు. సో ప్రెసిడెంట్ ఆఫీస్లో ఇంటర్ప్రిటర్గా జాబ్ వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్స్ అని పెట్టి అలాగే కలుద్దాం అన్నట్టు పెడతాడు. సో ఆ మెసేజ్ మన సాయియోన్ చూసేస్తాడనమాట. సో ఫేస్ ఎక్స్ప్రెషన్ వెంటనే చేంజ్ అయిపోతుంది. అప్పుడే నవ్వుతూ ఉంటాడు. ఆ మెసేజ్ చూసి వెంటనే సీరియస్గా చూస్తూ ఉంటాడు. విషు రిప్లై ఇవ్వాలనుకుంటుంది సాంగ్యోకి, లేదు కొంచెం బిజీగా ఉన్నానని చెప్పేసి. బట్ సాయియోన్ లేదు మీట్ అవుతానని చెప్పు, బట్ నేను కూడా వస్తాను నీతో పాటు, ఇద్దరం వెళ్ళి మీట్ అవుదాం అన్నట్టు చెప్తాడు. సరే అని చెప్పేసి ఓకే అని చెప్పి ఇద్దరు కలిసి వెళ్తారు అనమాట రెస్టారెంట్కి. అక్కడ మన యూరి కూడా ఉంటుంది. అక్కడ కూర్చోగానే ఫస్ట్ సాంగ్యు క్వశ్చన్ చేస్తాడు సాయియోన్, అసలు మీరు విజుతో ఏం చేస్తున్నారు, మీ ఇద్దరు కలిసి ఎలా వచ్చారు అని చెప్పేసి. సాయియోన్ మీ ఇద్దరు కలిసి ఎందుకున్నారు అంటే దానికి చాలా రీజన్స్ ఉన్నాయి, ఎందుకంటే నేను హెచ్బిసి ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను. బట్ మీ ఇద్దరు ఏం చేస్తున్నారు, ఎందుకు కలిసి వచ్చారు అంటే సాయియోన్ తనకి జాబ్ వచ్చింది కదా, నాకు ట్రీట్ ఇద్దాం అనుకుంది, అందుకే తీసుకొచ్చింది అన్నట్టు కవర్ చేస్తాడు. అవును మీరేదో ఇందాక ప్రోగ్రామ్ అన్నారు, అది దేని గురించి అంటే యూరి వెంటనే రెస్పాండ్ అయ్యి అది ఆర్ఫనేజ్ మిస్సింగ్ కిడ్స్ ఉన్నారు కదా, వాళ్ళ గురించి మేము ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్నట్టు చెప్తుంది. సాంగ్యు అదంతా కాదు, అది పక్కన పెట్టండి, దానికన్నా డీటెయిల్స్ మేము చెప్పలేము, అది కాన్ఫిడెన్షియల్. బట్ రీజన్ లేకుండా మీ ఇద్దరు కలిసి వచ్చారంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. నాకెందుకు మీకు నేనంటే చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. ఇంతకు ముందు యూరిన్ కూడా నా గురించి క్వశ్చన్స్ అడిగారంట, అసలు మీకు ఏం కావాలి, మీ ప్రాబ్లం ఏంటి అన్నట్టు క్వశ్చన్ చేస్తూ ఉంటాడు సాంగ్యు. ఇంతలో విజు ఇక ఆపుతారా ఏంటి మీ గోళ అని చెప్పి సాంగ్యుతో నన్ను కంగ్రాచులేట్ చేద్దామనే కదా పిలిచావు, ఎందుకు ఈ గొడవంతా అన్నట్టు సైక్ చేసి చూస్తుంది. సాంగ్యు వెంటనే అవును నీకు జాబ్ వచ్చింది, బట్ నీ డ్రీమ్ ఇది కాదు కదా, నీ డ్రీమ్ ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి. సో పాస్ట్ లో వాళ్ళ కాలేజ్ డేస్ లో జరిగిన ఒక మూమెంట్ చూస్తారనమాట. యాక్చువల్లీ ఒకసారి మన విజు ఏం చేస్తుందంటే ఏదో పని మీద బ్రాడ్కాస్ట్ రూమ్కి వెళ్తుంది. అక్కడ ఎవరు లేరని చెప్పేసి తన ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సాంగ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. ఆ పక్కనే మన సాంగ్యు కూడా అక్కడే పడుకొని నిద్రపోతే ఏదో సౌండ్ వస్తుందని చెప్పేసి అప్పుడే నిద్రలేచి చూస్తాడు. అక్కడ విజు అది పెట్టుకొని చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. అప్పుడే సాంగ్యు చెప్తాడు, నువ్వు న్యూస్ రీడర్ ఇంకా బ్రాడ్కాస్ట్ అవ్వాలనుకున్నావు కదా, ఇప్పుడేమో ఇలా ఇంటర్ప్రిటర్ అయ్యావు, బట్ నీ ఒరిజినల్ డ్రీమ్ ఇది కాదు కదా అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. ఇంతలో మన యూరి ఏమో ఏంటి చాలా జరిగినట్టున్నాయే మీ ఇద్దరి మధ్యలో కాలేజ్లో, నిజం చెప్పు మీ ఇద్దరు లవ్ చేసుకున్నారు కదా, ఏదో జరిగింది ఏదో ఉంది అన్నట్టు అంటూ ఉంటుంది. సాయంకి కోపం వచ్చేసి ఆపుతావా, ఇక ఎలా పడితే అలా రిలేషన్షిప్స్ ని ఎందుకు ఫామ్ చేస్తావు, నువ్వు క్రియేట్ చేస్తావు అన్నట్టు అంటాడు. మళ్ళీ సాయియోన్ సాంగ్యు గొడవ పడుతూ ఉంటే విజు మధ్యలో అడ్డుకొని ఇంకాపండి, మీ ప్రాబ్లం ఏంటి, నాకు ప్రెసిడెంట్ ఆఫీస్లో ఇంటర్ప్రిటర్గా వర్క్ చేయడం కూడా వన్ ఆఫ్ ద డ్రీమే, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, మీరు ఇద్దరేం గొడవ పడాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆ మాట చెప్పేసి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి తను వెళ్ళిపోతుంది. తను బయటకు వెళ్ళగానే అప్పుడే తనకు ఒక టెక్స్ట్ వస్తుందన్నమాట. ఎవరి నుండి అంటే ఇన్హా నుండి, తన సిస్టర్ నుండి. చాలా రోజులైంది మనం మీట్ అయ్యి, కలుద్దామా, బానే ఉన్నావా అన్నట్టు టెక్స్ట్ చేస్తుంది అనమాట. ఆ టెక్స్ట్ చూడగానే ఫస్ట్ మన హీరోయిన్ విజు భయపడుతుంది. నేను మళ్ళీ కొరియా అసలు ఎందుకు వచ్చింది అన్నట్టుగా తను ఆలోచిస్తూ ఉంటుంది. చాలాసేపటికి విజు రాకపోయేసరికి సో మన సాయిన్ బయటకు వస్తాడనమాట తను వెతుక్కుంటూ. బయటకు రాగానే ఇద్దరు పిల్లలు వెళ్తూ ఉంటే ఆ పిల్లలు వెళ్తూ ఉన్నప్పుడు చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన గుర్తొస్తుంది. యాక్చువల్లీ తన సిస్టర్ ఇన్హా ఇంకా సాయియోన్ చిన్నప్పుడు తెలుసు కదా, సో ఇన్హాకి సాయియోన్ ట్యూటర్గా వర్క్ చేసేవాడు అనమాట. తనకి బాగా కొంచెం మ్యాథమెటిక్స్ అని నేర్పించడానికి. తనకు అప్పుడు డెఫ్ కాబట్టి ఏం వినిపించదు కాబట్టి మధ్యలో మన విజు కూడా ఉండేది. ఏదైతే సాయియోన్ చెప్పాడో అది పేపర్ మీద రాసి తన సిస్టర్ ఇన్హాకి చూపించడానికి ఆ మూమెంట్ గుర్తొచ్చింది అనమాట. అప్పుడే తనకి మళ్ళీ ఆ కిడ్నాపర్ నుండి ఫోన్ వస్తుంది. అంటే మన విజు బయటికి వెళ్ళి ఆ ఫోన్ నుండి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేయగానే సాయియోన్ ఏం క్వశ్చన్ చేస్తాడంటే నాకు ఏదో కొంచెం అర్థమైనట్టు అనిపిస్తుంది, అదేంటంటే విజు ఎందుకు మాట్లాడట్లేదో నాకు అర్థమవుతుంది ఇప్పుడే. చిన్నప్పుడు యాక్సిడెంట్ వల్ల వాళ్ళ బ్రదర్ చనిపోయాడు, అలాగే వాళ్ళ సిస్టర్ డెఫ్ అయిపోయింది. సో కావాలని విజుని ఎవరో ఫోర్స్ చేశారు మాట్లాడొద్దని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళు కూడా చోంగ్వన్ డైలీ న్యూస్ ఛానల్ చైర్మన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి విజు వాళ్ళ అమ్మగారు ఎక్కడ విజు మాట్లాడితే వాళ్ళు బయటకు నెట్టేస్తారేమో అనుకుని ఎవరో తన్ని గట్టిగా మాట్లాడొద్దని ఫోర్స్ చేశారు, అదే రీజన్ అయి ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను అన్నట్టు విజుతో అంటాడు. విజు ఏమో ఎందుకు ఇదంతా మాట్లాడుతున్నారు, మీకు ఎలాగో విజు అంటే నచ్చదు కదా, ఒకవేళ ఇన్హా కనుక ఇప్పుడు వస్తే మీరు విజుని వదిలేస్తారా, ఎలాగో ఇన్హా వెళ్ళిపోయిందని విజుని మ్యారేజ్ చేసుకున్నారు, ఒకవేళ తను రిటర్న్ వచ్చేస్తే విజుని వదిలేసి మళ్ళీ ఇన్హాతోనే ఉంటారా అని క్వశ్చన్ చేస్తుంది అనమాట కిడ్నాపర్ లాగా. అప్పుడు మన సాయి ఏం చెప్తూ ఉంటాడంటే అప్పుడే రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాడు. సో రోడ్ క్రాస్ చేస్తే ఏం మాట్లాడతాడంటే నీకు అర్థం కావట్లేదు, సో
హుయిజు మీద నా ట్రూ ఫీలింగ్స్ ఎటువంటి అంటే నేను హుయిజుని అసలు వదలను, ఎప్పటికైనా తనే నా వైఫ్ గా ఉంటుందని చెప్పేసి ట్రూ ఫీలింగ్స్ చెప్పేలోపే సడన్ గా ఏదో కార్ వస్తూ ఉంటుందన్నమాట. ఆ రోడ్డు పక్కనే మన హుయిజు కూడా అక్కడే కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. ఇది అబ్జర్వ్ చేసిన హుయిజు వెంటనే సాయియోన్ అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ వచ్చేసి సాయియోని కాపాడుతుంది. ఒక్కసారిగా సాయియోన్ షాక్ అవుతాడనమాట. ఏంటి తిని మాట్లాడిందా అని చెప్పేసి, అరిచిందా అని. కింద పడడం వల్ల ఇద్దరు చిన్న గాయాలు అవుతాయి అనమాట. సో మన సాయియోన్ హుయిజు చేతికి గాయం అయితే కొంచెం ట్రీట్మెంట్ చేస్తూ ఉంటాడు. సాయియోన్, నేను విన్నది నిజమేనా? ఇందాక నువ్వు నా పేరు చెప్పావు కదా, నేను అది విన్నాను. నీకు మాట్లాడాలనిపిస్తే నువ్వు మాట్లాడొచ్చు. నీ వాయిస్ నాకు ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. ఎందుకు నువ్వు మాట్లాడకుండా ఆగిపోతున్నావు నాకు అర్థం కావట్లేదు. నిన్ను ఎవరన్నా ఏమన్నా అంటే నాకు చెప్పు. నీకు మాత్రం మాట్లాడే స్వేచ్ఛ ఉంది. నీ మనస్ఫూర్తిగా నువ్వు మాట్లాడొచ్చు. ఎందుకు నువ్వు హోల్డ్ చేసుకున్నావో అర్థం కావట్లేదు. నన్ను అడిగితే నిన్ను మాట్లాడమనే చెప్తాను, బట్ నేను ఇంతకన్నా ఫోర్స్ చేయలేను అన్నట్టు సాయియోన్ చెప్తాడు. నెక్స్ట్ అఫీషియల్ గా మన హుయిజు ప్రెసిడెంట్ ఆఫీస్ లో ఇంటర్ప్రెటర్ గా జాయిన్ అయింది కాబట్టి ప్రెసిడెంట్ వీళ్ళందరూ వచ్చేసి న్యూ ఇంటర్ప్రెటర్స్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి వెల్కమ్ చెప్పడానికి ప్రెసిడెంట్ వస్తాడనమాట. హుయిజు తన పేరేంటి అని అడిగితే సైన్ లాంగ్వేజ్ లో ట్రాన్స్లేట్ చేసి చూపిస్తూ ఉంటుంది. ప్రెసిడెంట్ ఏమో నాకు సైన్ లాంగ్వేజ్ రాదు, నేనేం చేయాలి అంటే అప్పుడు వెంటనే సాయి అని ఇలా రియాక్ట్ అవుతాడు. నేను సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నాను, సో దాట్ నాకు కూడా అర్థమవుతుంది వాళ్ళు నిజంగానే కరెక్ట్ గా చెప్తున్నారో లేదో సైన్ లాంగ్వేజ్ లో అన్నట్టు సాయి అని ఇలా కవర్ చేస్తాడు హుయిజుతో. ప్రెసిడెంట్ ఇది చాలా బాగుంది అని చెప్పేసి క్లాప్స్ కొడతాడు. తర్వాత మన హుయిజు కాసేపు సాయియోన్ కి 1 అవర్ ఆ రోజు క్లాస్ తీసుకుంటుంది అనమాట. సైన్ లాంగ్వేజ్ సాయియోన్ కి కూడా నేర్పిస్తూ ఉంటుంది. సాయిన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అలా హుయిజుతో సైన్ లాంగ్వేజ్ నేర్చుకుంటున్నందుకు. ఆ రోజు నైట్ టీమ్ డిన్నర్ ఒకటి ఉంటుంది. సో మన హుయిజు ఇంకా వాళ్ళ టీం అందరూ మిస్టర్ కాంగ్ ఇంకా డోజే వీళ్ళందరూ వెళ్తారు. ఆ రోజు సాయియోన్ కూడా వాళ్ళతో వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళగానే మిస్టర్ కాంగ్ ఈరోజు చాలా సర్ప్రైజింగ్ గా ఉంది, ఎప్పుడు రమ్మని చెప్పినా రారు, ఈ రోజు ఏంటో టీమ్ డిన్నర్కి వచ్చారు, మాకు చాలా హ్యాపీగా ఉంది అన్నట్టు మిస్టర్ కాంగ్ అంటే సాయియోన్. సరే ఇక స్టార్ట్ చేద్దామని చెప్పేసి సాయియోనే మీట్ కట్ చేస్తాడు. వాళ్ళందరూ ఫొటోస్ తీసుకుంటూ మీరు సూపర్ చాలా బాగా చేస్తున్నారని చెప్పేసి పొగుడుతూ ఉంటారు సాయియోన్ని. ఇక అందరూ డిన్నర్ చేస్తూ ఉంటారు. డిన్నర్ చేసేటప్పుడు డోజే వచ్చేసి సాయియోన్ చేలో మీతో మాట్లాడింది కాస్త బయటికి రండి అంటే సాయియోన్ సరే అని చెప్పి బయటకు వెళ్తాడు. సో బయటకు వెళ్ళగానే డోజే ఏం చెప్తూ ఉంటాడంటే నేను అది బాగా అనలైజ్ చేశాను, సిస్టమ్ ఇప్పుడు బాగాలేదు, కొంచెం టైం పడుతుంది, బట్ ఒక ఆడియో ఫైల్ అయితే నేను రిట్రీవ్ చేయగలిగాను, అది ఫీమేల్ వాయిసే, కావాలంటే మీరు వినండి అన్నట్టు ఆడియో ఫైల్ ని సాయోన్కి ఇస్తాడు. ఇంకో పక్క మన హుయిజు కూడా వాష్రూమ్కి వెళ్ళి ఇలా థింక్ చేస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ ఆ బిఫోర్ డే తనకి కిడ్నాపర్ కాల్ చేస్తాడు. కిడ్నాపర్ కాల్ చేసి ఏం మాట్లాడతాడంటే హుయిజు తోటి, నీకు గుర్తుందా నిన్న సాయోన్ని ఎవరో గుద్దైపోయారు, నువ్వే కదా కాపాడావు, అదెవరో కాదు నేనే, అయినా నువ్వేంటి డివోర్స్ ఇస్తానని చెప్పేసి అలా మాట్లాడి ఇప్పుడేమో సాయోన్ని కాపాడుతున్నావు, నీకు కూడా సాయం అంటే ఇష్టం లేదు, నాకు హెల్ప్ చేస్తావు అనుకుంటే ఇప్పుడు ఇలా చేస్తున్నావు, ఇలా మాట మారిస్తే కష్టం కదా సిస్టర్ అన్నట్టు ఆ కిడ్నాపర్ చెప్తూ ఉంటాడు. పూజ ఏమో టెన్షన్ పడుతూ ఉంటుంది. అసలు నీకేం కావాలి, నీ ప్రాబ్లం ఏంటి, అసలు సాయం గురించి నీకేం తెలిసి నీదంతా చేస్తున్నావంటే ఆ కిడ్నాపర్ ఈ ప్రపంచంలో సాయం గురించి నాకన్నా తెలిసిన వాళ్ళు ఎవరు లేరు అన్నట్టు చెప్తాడు. అయినా ఇంకొక విషయం, ఫోన్ నీ దగ్గరే ఉంది కదా, జాగ్రత్తగా ఉండు, ఎన్నో రోజులు నువ్వు దాచలేవు, ఈజీగా కనిపెట్టేస్తాడు సాయోన్, అది నువ్వే అని చెప్పేసి మాట్లాడేది, జాగ్రత్తగా ఉండు సిస్టర్ అన్నట్టు చెప్తాడు. ఇక తను చాలా భయంగా కాల్ కట్ చేస్తుంది అనమాట. అదే విషయాన్ని ఇక్కడ వాష్రూమ్ లో థింక్ చేస్తూ ఉంటుంది, సాయోన్ నన్ను కనిపెట్టేస్తాడు ఏంటని చెప్పేసి. ఇంకో పక్క మన సాయోన్ ఏమో ఆ ఆడియో క్లిప్ ని వింటాడనమాట. వినిన తర్వాత వాయిస్ ఎక్కడో విన్నట్టు తనకు అర్థమవుతూ ఉంటుంది. వెంటనే క్వశ్చన్ చేస్తాడు డోజేని, ఈ వాయిస్ మాడ్యులేషన్ బట్టి ఆ అమ్మాయి ఏజ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి. తను తన 20s లో ఉంటుంది, 20 to 30 మధ్యలో ఉంటుంది అన్నట్టు డోజే చెప్తాడు. అప్పుడు సాయోన్కి హుయిజు కూడా మాట్లాడుతుంది కదా, ఆ రోజు పోలీస్ ఆఫీసర్ కార్లో తన మాటలు కూడా రికార్డ్ అయ్యని చెప్పేసి అది గుర్తొచ్చేసి డోజేతో నీకు ఇంకొక ఆడియో ఫైల్ పంపుతాను, సో ఈ ఆడియో ఫైల్ ఆ ఆడియో ఫైల్ మ్యాచ్ చేసి ఎంత మ్యాచ్ అయిందో పర్సంటేజ్ నాకు చెప్పు అన్నట్టు చెప్తాడు. ఆ ఇంకో ఫైల్ ఏదైతే పంపుతా అన్నాడో ఆ కార్లో పోలీస్ కార్లో హుయిజు మాటలు రికార్డ్ అయి ఉంటాయి కదా, అవే పంపుదామని ఫిక్స్ అవుతాడు కన్ఫర్మేషన్ కోసం. ఇక లోపలికి వెళ్ళిపోయి డిన్నర్ చేస్తాడనమాట. బాగా డ్రింక్ చేస్తాడు ఆ రోజు పార్టీలో. సో పార్టీ అవగానే మన సాయోన్ బాగా డ్రింక్ చేశాడు కాబట్టి టీం అంతా కలిసి సాయోన్ని కార్లో ఎక్కిచ్చేస్తారు, డ్రైవర్ డ్రాప్ చేస్తాడని చెప్పేసి. ఇంక అందరూ వెళ్ళిపోతారనమాట. సో హుయిజు వెళ్ళేసరికి అక్కడ కార్లోని సాయోన్ అక్కడే పడుకొని నిద్రపోతూ ఉంటాడనమాట. సో డ్రైవర్ అక్కడ డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు, సాయోన్ మాత్రం అక్కడే డ్రింక్ చేస్తున్నాడు కాబట్టి అక్కడే పడుకుండిపోతారు కార్లో. ఇది అబ్జర్వ్ చేసిన హుయిజు సాయోన్ని ఇంటికి తీసుకెళ్దామని చెప్పేసి పైకి ట్రై చేస్తూ ఉంటుంది, చిన్నగా ఇంటి లోపలికి తీసుకెళ్తుంది అనమాట. బట్ లోపలికి తీసుకెళ్ళిపోగానే స్లిప్ అయిపోయి చేయదులేస్తుంది, సాయోన్ కింద పడిపోతాడు. అలాగే హుయిజు కూడా తట్టుకొని సాయోన్ మీద వెళ్ళి పడిపోతుంది. అనుకోకుండా సాయోన్ని తను కిస్ చేస్తుంది అనమాట.
ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.